ఆంధ్ర ప్రాంతంలో దువ్వ అనే ఒక స్థలం ఉంది. దువ్వ అనే ప్రాంతంలో ఆలపాటి సాముయేల్ గారని ఓ దైవజనుడు చౌదరి కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను. ఆ చర్చికి వెళ్ళే విశ్వాసులు కొంతమంది హైదరాబాద్లో ఉన్న బిడ్డలు మన చర్చికి వస్తారు. ఆయన చౌదరి కుటుంబం నుంచి రక్షించబడితే తాను తన కుటుంబీకులు అలా దేవుని సేవలో ఉన్నప్పుడు కుటుంబీకులు అందరూ రక్షణ పొందారు, కానీ వాళ్ళ నాన్న మాత్రం రక్షణ పొందల. ఏమిరా మనం ఎందుకు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేది, మనకేమన్నా తక్కువ? అయినా మన కులం ఏంటి, మన గోత్రం ఏంటి, మనం పుట్టిన వంశం ఏంటి, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళటం ఏంటిరా? తిరస్కారంగా మాట్లాడుతూ ఉండేవాడు. తండ్రికి చెప్పాలంటే వీళ్ళకి భయం. ఈ భయం కొద్దీ ఒకరోజు వాళ్ళు బయటికి వెళ్తా మరచిపోయి బైబిల్ ఆయన పండుకున్న మంచం దగ్గర పెట్టారట. కాలు చెయ్యి బైబిల్కు తగిలింది. ఆ బైబిల్ మంచం మీద నుంచి కింద పడిపోయింది. అయ్యో, ఇది దేవుని గ్రంథం కదా, ఈ గ్రంథానికి నా కాళ్ళు తగిలాయి, బైబిల్ కింద పడిపోయిందే అని చెప్పి ఆ బైబిల్ తీసుకొని, అయినా మా కొడుకులు మా పిల్లలందరూ యేసు ప్రభు అని ఆ పిచ్చిలో పడ్డారు. అసలు ఈ బైబిల్లో ఏముంది అని బైబిల్ అప్రయత్నంగా ఓపెన్ చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేయటం ప్రారంభించాడు. విచిత్రం తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివే అక్కడికక్కడే సాగిలిపడి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. మీరు అనొచ్చు, అయ్యా 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఈయన ఏమన్నాడు తెలుసా? నేను ఎన్నో మత గ్రంథాలు చదివా. సృష్టి ఎలా సృజించబడింది, ఈ సృష్టిని సృష్టించిన దేవుడెవరు, దరిదాపుగా 50 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా. ఈ వెతుకులాటలో సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ బైబిల్లో నాకు దొరికాడు. ఆయన కూడా యేసు ప్రభుని నమ్ముకొని తన కొడుకుతో కూడా దేవుని పరిచర్య చేశాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. మరొకసారి చెప్దాం ఆమేన్. భూలోకపు దేవతలన్నిటినీ నిర్మూలన చేయటానికి దేవుడు తన భయంకరత్వాన్ని వెల్లడి చేసి, నాలాంటి వారు మరొకరు లేరు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రజలు తెలుసుకొనగలుగునట్లుగా వాటన్నిటిని నిర్మూలన చేసి తన దైవత్వాన్ని దేవుడు తెలియచేస్తాడు. అందుకనే ఈ దేవునికి పెట్టబడిన పేరు ఏల్ నోరా.